మరి ఇప్పుడు మనము గట్టిగా చప్పట్లతో ఆయన్ని ఆహ్వానించుకుందాం. పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి గారు. మెల్లిమెల్లిగా మాయమవుతోంది. 1950 సంవత్సరంలో భారతదేశంలో 46% మాంసాహారం ఉండేది. ప్రస్తుతం 73% మాంసాహారం తయారైంది. ఇక్కడ మీరు చూస్తే అగ్రికల్చర్ ప్రతి సంవత్సరము 10 బిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ని ఉద్గారాలుగా వదిలిపెడుతోంది. మిగిలిన ఉద్గారాలు 3 బిలియన్ టన్నులు మాత్రమే. అంటే మీరు తింటున్న ప్రతి ముద్ద, తాగుతున్న ప్రతి చుక్క మన భూతాపమానాన్ని పెంచుతుంది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ పద్ధతిలో ఉద్గారాలు బయటకు వస్తున్నాయి. అంటే మీరు తింటున్న వరి, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, మాంసము, గుడ్లు ఇవన్నీ కలిపి ప్రతి సంవత్సరము 10 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ని ఉద్గారాలుగా బయటికి వదిలిపెడుతున్నాం. అంటే మీరు ప్రస్తుతం తింటున్న ప్రతి పదార్థము విషపూరితమై మీ ఆరోగ్యం చెడిపోవటం ఒకవైపు అయితే, భూమి తల్లి ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ వచ్చే తరాలకు ప్రకృతి సంపత్తును లేకుండా చేసే విధానంలో మీరు ఆహారం తయారు చేసుకొని తింటున్నారు. వరి, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము ఇవన్నీ భూమి తల్లి ఆరోగ్యాన్ని, ప్రకృతి సంపదను లూటీ చేస్తున్నాయి. అంటే మీరు ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగుతున్నారనుకుంటే దాన్ని తయారు చేసేదానికి కావలసిన ప్రకృతి సంపద, నదులు, పర్వతాలు, ఆ పర్వతాల అడవుల్లో నివసిస్తున్న జంతుజాలము, వృక్షజాలము ప్రతి సంవత్సరము 80 ఎకరాల అడవి, దానితో పాటు అందులో ఉన్న పులులు, ఎలుకలు, జంతువులు, ఏనుగులు అన్నీ చనిపోతున్నాయి. అంటే నాకెవరైనా కాఫీ కప్పు చేతికిస్తే దాని నోటి దగ్గరికి వెళ్ళే లోపు నాకు కనిపించేది చనిపోతున్న ఏనుగులు, చనిపోతున్న పులులు, చనిపోతున్న జింకలు కనిపిస్తాయి. మీకు కనిపిస్తున్నాయా? అంటే మీరు శాకాహారమని ఏననుకుంటున్నారు? వరి, బియ్యము, గోధుమలు, చక్కెర నిజంగా శాకాహారం కాదు. అది తయారవుతున్న పద్ధతిలో ఎన్నో జీవ వైవిధ్యమే నాశనమైంది గడిచిన 25 సంవత్సరాల్లో. మీరు శాకాహారులని అనుకుంటున్నారు, కానీ మీరు నిజంగా శాకాహారులు కాదు. ప్రకృతి సంపదను, భూమి తల్లిని ఆరోగ్యం చేసే పంటలను మీరు మీ వంటింట్లో వాడితే నిజమైన శాకాహారులు అవుతారు. శాకాహారం అంటే జీవజాలాన్ని, వృక్షజాలాన్ని ప్రతి సంవత్సరం వృద్ధి చేసే పద్ధతులే శాకాహార పద్ధతులు. జాగ్రత్తగా వినండి. ఈ రకమైన నిర్వచనం ఇంతవరకు ప్రపంచంలో శాకాహారానికి ఏ శాస్త్రజ్ఞుడు చేయలేదు. మీరు తిరుపతికి వెళ్ళి లడ్డు ప్రసాదంగా తింటే అందులో పంది కొవ్వు ఉన్నది. ఎందుకు వచ్చింది? 92 బిలియన్ పందుల్ని ప్రతి సంవత్సరము మాంసం కోసం మానవ జాతి తింటున్నది. తినగా మిగిలిన ఆ పంది మాంసము, ఆవు మాంసము, కోడి మాంసము ఇలా
ఇంతకంటే పెద్ద సైజు బాయిలర్లలో వేడి చేస్తే కొవ్వు బయటకు వస్తే దాన్ని డాల్డా అని ప్రపంచం మొత్తము ఈ అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు గడిచిన 25 సంవత్సరాలుగా సరబరాజు చేస్తుంటే భారతదేశంలో ప్రతి చిన్న పల్లెలో కూడా బేకింగ్ ఇండస్ట్రీ మొదలయ్యి మీరు తింటున్న బిస్కెట్టు, చాక్లెట్టు, కేకుల్లో ఈ పదార్థం చోటు చేసుకుంది. అంటే మీరు తింటున్న బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ, అంతేకాకుండా వీటిని తయారు చేస్తున్న నూనెలు, మీరు మురుకులు, బోండాలు, బజ్జీలు ఇవన్నీ కూడా మాంసాహారంతోనే మీరు నూనె అనే భ్రమలో వేయించుకొని తింటున్నారు. అర్థమవుతుందా? ప్రపంచంలో నా అభిప్రాయంలో శాకాహారులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మీ ఆహారం ఇలా తయారవుతున్నది. ఇందులో రెండో మాట లేదు. మీరు తింటున్న ఆహారం వృక్షజాతిని, జంతుజాలాన్ని అభివృద్ధి చేస్తుందా, నాశనం చేస్తుందా అనే ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వకుండా మీ నోట్లోకి ముద్ద పోకూడదు. నా ఉపన్యాసం మీ అందరికీ కనువిప్పు కలగాలని ఇంత కటువుగా మాట్లాడుతున్నాను. మీరందరూ ఈ ప్రశ్నలు వేసుకోవటం లేదు. గడిచిన 25 సంవత్సరాల్లో భారతదేశం నేరుగా మాంసం తినే పర్సంటేజు ఎక్కువ అవుతూ వస్తూనే ఉంది. దీనికి మూల కారణం ఈ తజ్ఞులు తాము తయారు చేస్తున్న పదార్థాలని అమ్ముకునే దానికోసం 1980 సంవత్సరంలో దాదాపుగా గ్రీన్ రెవల్యూషన్ అని బియ్యము, గోధుమల్ని మన తల మీద రుద్దారు. తర్వాత వైట్ రెవల్యూషన్ అని, పాలు మంచిది అని IVF స్టెరాయిడ్స్ ఉపయోగించి ఒక్కొక్క ఆవు 30 లీటర్లు 40 లీటర్లు పాలు వచ్చేట్టు చేసి మీ అందరికీ కాఫీలు, టీలు తాపించడం మొదలు పెడితే ఇప్పుడు మన చిరంజీవి గారు మీసాల పిల్ల అని పాట పాడుతున్నాడు. దానికి మూల కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆడపిల్లల ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మూతి మీద మీసాలు రావటం, చిన్న పిల్లలు, ఆడపిల్లలు 8 సంవత్సరాలకే ముట్టవటం జరుగుతుంది. ఈ విషయం గురించి ఏ తజ్ఞులు మాట్లాడటం లేదు. ఆ సినిమాలో పాట వినేదానికి బాగానే ఉంది, కానీ జరిగిన రాద్ధాంతము, తతంగము ఇంతే. మీరెప్పుడైతే ఈ కృతక పాలను మీ పిల్లల నోట్లల్లో వేస్తున్నారో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యింది. గైనకాలజికల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరికి గర్భకోశాన్ని తీసేస్తామని ముందుకొస్తున్నాయి. మీరు చేయాల్సింది ఇంతే. రేపటి నుంచి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆడవాళ్ళు, అఫ్కోర్స్ మగవాళ్ళు కూడాను, ఎందుకంటే వాళ్లకు వీర్యకణాలు నాశనం అవుతూ వస్తున్నాయి. అందుకే ఆవులకు ఉపయోగించిన IVF సెంటర్లు ఆడవాళ్లకు మొదలుపెట్టారు. ఇంతకంటే దారుణం లేదు. ఇది విజ్ఞానం కాదు, ఇది కుజ్ఞానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంతకంటే నేరుగా ఏ విజ్ఞాని మీకు విషయాన్ని అందజేయరు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, రేపటి నుంచి మీరందరూ పాలు తాగటం ఆపివేస్తే వచ్చే సంవత్సరంలోపు సగానికి సగం హాస్పిటల్స్ అవంతకవే మూతపడతాయి. ఈ పాలు, ఈ విషపూరితమైన ఆహార పదార్థాలు 1600 మిలియన్ టన్స్ సోయాబీన్ ప్రయత్నంగా పండిస్తున్నారు. 1600 మిలియన్ టన్స్ జెనెటికలీ మాడిఫైడ్ కార్న్, మొక్కజొన్నలను పెంచి
రెండింటినీ కలిపి పశుగ్రాసం తయారు చేసి 250 బిలియన్ టన్నులు కోడి మాంసం, 380 బిలియన్ టన్నుల ఆవు ఎద్దుల మాంసము, 92 బిలియన్ టన్నుల పంది మాంసం ప్రతి సంవత్సరము గడిచిన 15 సంవత్సరాలుగా మానవ జాతి ప్రకృతి సంపత్తును రోజున లూటీ చేస్తూ ఉంటే ఏ ఒక్క విజ్ఞాని ఈ విషయాన్ని గురించి మాట్లాడటం లేదు. మీకు రోగాలు వస్తున్నాయి, అయినా కళ్ళు తెరవటం లేదు. మీరు బీపీ, డయాబెటీస్, థైరాయిడ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్, సీకేడి ఇవన్నీ మీ ఆహారానికి సంబంధించినవే. ఈ రోగాలన్నిటినీ పేరున పట్టి మిల్లెట్ ఆహారాన్ని తినిపించి రోగాలన్నిటినీ బాగు చేశాము. చప్పట్లు తర్వాత కొట్టుద్దురు కానీ 2 వీడియోలు చూడండి. सीमा डबराल है और मुझे जुलाई 2020 में ब्लड कैंसर डिटेक्ट हुआ. डॉक्टर ने मेरी मेडिसिन डिसैटनिन करी. जब मैंने उनसे पूछा कि सर मेरी ये प्रॉब्लम कब तक ख़त्म हो जाएगी, कब ये मेडिसिन बंद हो जाएगी, तो उन्होंने कहा नहीं, आपको लाइफ लॉन्ग ये मेडिसिन खानी है जिस तरीके से शुगर, बीपी और थायराइड के लोग खाते हैं. मैंने उनसे पूछा कि सर यदि ये डिजीज़ हुई है और मैं मेडिसिन खाती हूँ तो प्रॉब्लम ख़त्म होनी चाहिए ना. उन्होंने कहा नहीं, ऐसा नहीं होता, ये तो लाइफ लॉन्ग है. हम आपकी मेडिसिन यदि बंद करेंगे तो फिर आपको प्रॉब्लम ये दोबारा आ जाएगी. फिर मेरा अपना लाइफ मेरी चल ही रही थी, लेकिन कहीं ना कहीं माइंड में था कि ये क्वालिटी लाइफ नहीं है. जीवन चल रहा है लेकिन ये क्वालिटी लाइफ नहीं है. तभी मैंने उसी बीच में डॉक्टर खादरवली के वीडियोस देखने स्टार्ट करे, जिसमें वो बताते हैं कि हमें मिलेट्स खाना है, नो वीट, नो राइस. लेकिन लगने लगा कि नहीं, मैं तो ये नहीं कर पाऊंगी, क्योंकि हमारी फैमिली में सब वही खाते हैं और सबके सब ठीक है, केवल प्रॉब्लम मुझे हुई. तो लाइफ चलती रही, मैं अपना वीट और राइस खा रही थी और प्रॉब्लम्स भी बढ़ रही थी. को एनर्जी नहीं रहती थी बॉडी में, कुछ करने का इच्छा नहीं होती थी. फिर मैंने फिर से डॉक्टर खादरवली के वीडियोस देखने शुरू करे 1 दिसंबर 2024 से. फिर मैंने प्रॉपर एक डायरी मेंटेन करी, जिसमें वो जो बताते हैं उसको लिखा कि हमें अम्ली पीनी चाहिए, स्टार्टिंग ऐसे करनी चाहिए. और उनका जो डाउनलोड किया, जो उन्होंने गूगल में प्रोटोकॉल डाले हुए हैं हर बीमारी से रिलेटेड, तो मैंने उसको अपना डाउनलोड किया. जो मेरी डिजीज़ थी ब्लड कैंसर से रिलेटेड, मैंने उसमें जो भी उन्होंने प्रोटोकॉल दिया हुआ था कि कौन सा मिलेट मुझे किस दिन खाना है, कितनी बार लेना है, इस तरीके की सारी चीज़ें मैंने उस चीज़ को प्रॉपर डायरी मेंटेन करी और मैंने मिलेट्स खाना स्टार्ट कर दिया, जिसमें मैंने राइस और वीट बिल्कुल बंद कर दिए. 1.5 महीने के अंदर जब मैंने अपना ब्लड टेस्ट कराया तो मेरा जो हीमोग्लोबिन था वो 9.8 से 11.8 हो गया, और जो मेरी BCR ABL की रिपोर्ट थी वो 0.00 चली गई, जो कि मेरे लिए बड़ा सरप्राइजिंग था. और इस बात से मैं बहुत खुश हुई कि हमारा इलाज अन्न कर सकता है, मिलेट कर सकता है. तो मैं पूरी तरीके से डॉक्टर खादरवली की जो डाइट होती है उसे फॉलो करती हूँ. और जब से मैं ये फॉलो कर रही हूँ मिलेट्स खाने का, मैं बहुत एनर्जेटिक रहती हूँ और लाइफ अब लगता है कि नहीं, ये मेरी क्वालिटी लाइफ है. देन थैंक यू पद्मश्री डॉक्टर खादरवली जी. క్యాన్సర్ బాగా కాదు, బ్లడ్ క్యాన్సర్ బాగా కానే కాదు, బ్లడ్ క్యాన్సర్ బాగయింది. అలాగే ఇంకొక వీడియో చిన్నది చూడండి. డయాబెటీస్ బాగా కాదు, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకోవాలి, ఇన్సులిన్ వేసుకోవాలి అంటున్నారు. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలకి ఇన్సులిన్ వేసుకునే టైప్ 1 డయాబెటీస్ గురించి. I'm from Bangalore. Last year, my son was diagnosed with type 1 diabetes in the month of September.
He was barely 13 at the time. He had to be rushed to the hospital. He was in the hospital for about 7 days, where his medication or treatment included him taking insulin injections. And even when we got back, we were told that, this is how his life is going to be, where he has to manage his blood sugar levels only with insulin injections, and that he had to take it for about 4 to 5 times a day. And not just that, in the middle of the night, we had to check his blood sugar levels every day so that he doesn't enter a hyperglycemic state. And that is very painful to see, right? Thankfully, on the 9th day after his discharge, our very close relative, because of his experience with Dr. Khader, recommended us to go consult him. So I took my son along to Mysore, and we saw Dr. Khader. Dr. Khader immediately put us at ease. He said, my son does not have to be dependent on insulin injections for the rest of his life, that there was another way that included switching to a millet diet, stopping anything that was processed, stopping milk and milk-related products, switching to an organic diet, and following a good physical regime, that is a good exercise routine. And immediately we started that. Also, Dr. Khader, in his disease protocol, he recommends for diabetes, he recommends taking concoctions of certain leaves in the morning and having bull-driven oils. There are 5 types that he recommends for diabetes. So we started doing that for my son. And in a week's time, we could see how his insulin dosage had to be reduced, right? For every meal, in fact, we had started giving him lesser and lesser because his blood sugar levels were getting controlled with lesser dosage of insulin. And believe it or not, at the end of 1 month, we could, stop his medication completely. He was just managing it with whatever Dr. Khader recommends, with the millet diet, with drinking the concoction of certain leaves, with the bull-driven oils, and following a healthy regime. So we are extremely indebted to Dr. Khader for his timely help. We are grateful to him because he's been our savior. And I recommend that everybody follow Dr. Khader's protocol. Even if you're healthy, please switch to a millet diet. Stop eating gluten and rice, because it does more harm than good to our bodies. All of us at home eat whatever my son has to eat to manage his health, and that is great support when you do that. And we can see the difference even in our health. So thank you again, Dr. Khader. ఇది టైప్ 1 డయాబెటీస్. మీరు పిఎస్ఎస్ఎం వాళ్ళు 1000 మంది డయాబెటీస్ పేషెంట్లను పట్టుకురండి నెక్స్ట్ ఇయర్. ఇక్కడ భోజనం పెడతాం మా ప్రోటోకాల్ ప్రకారం. ఒక 10 రోజులు తినండి. మీ మందులన్నీ మీరు 80% పారేస్తారు. ఇంకొక 10 రోజులు కంటిన్యూ చేస్తే మొత్తం పారేయచ్చు. 1000 మందికి బాగవుతుంది, గ్యారెంటీ. కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. ఈ మధ్య అందరూ పొలిటీషియన్స్ గ్యారెంటీ అంటున్నారు. నేను 30 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ పదం. గ్యారెంటీ. మీ ఆరోగ్యం గ్యారెంటీ. ఎవరైనా డాక్టర్ ఇంతవరకు ప్రపంచంలో మీకు ఆరోగ్యం గ్యారెంటీ అని చెప్పగలరా? 1000 మంది ఊబకాయలను పట్టుకురండి. 3 నెలలు ప్రోటోకాల్ ఇస్తాను. 1000 మంది 30 నుంచి 50 కేజీలు తగ్గిపోతారు, గ్యారెంటీ. 1000 మంది థైరాయిడ్ పేషెంట్లను పట్టుకురండి. 1000 ఏమి కర్మ, 1,00,000 మందిని పట్టుకురండి. ప్రోటోకాలు ఇస్తాము, వాడండి. క్యూఆర్ కోడ్ వేయండి అయ్యా. క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీకు. ఇది అందరూ స్కాన్ చేసుకోండి. అన్ని లాంగ్వేజెస్లో, భారతదేశపు అన్ని లాంగ్వేజెస్లో మీ రోగం పేరు వెదకండి పట్టీలో. ఏ మిల్లెట్ తినాలి, ఎన్ని రోజులు తినాలి, ఏ కషాయం తాగాలి, ఏ నూనెలు తాగాలి అని పట్టి రాశాము. 108 రోగాలు జాడించేశాం. మొత్తం రోగాలన్నీ 26 క్యాన్సర్లు
లాగించేసాం అన్నీ. ఇంకా అరుదైన రోగాలు కూడా చాలామంది బాగు చేసుకుంటున్నారు. మీకు ఇంగ్లీష్లో, తెలుగులో, కన్నడంలో, హిందీలో, గుజరాతీలో, మరాఠీలో మీ PSSM వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉన్న మీ స్నేహితులకి, ధ్యాన మాస్టర్లకు అందరికీ ఈ QR కోడ్ పంపించండి, డౌన్లోడ్ చేసుకోండి. మీ వంటింట్లో మీరు కూర్చొని ఆ పుస్తకం చూసుకొని మీ రోగాల్ని బాగు చేసుకోవచ్చు. మీరు బీపీ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు డాక్టరు? ఈ ట్యాబ్లెట్ తీసుకోండి. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ లైఫ్ లాంగ్. థైరాయిడ్ లైఫ్ లాంగ్. మీరు మిల్లెట్స్ తినండి, లైఫ్ లాంగ్ డాక్టర్ నుంచి దూరం ఉండొచ్చు, గ్యారంటీ. మిల్లెట్స్ తింటే నాకు పొట్టలో మంట అవుతుంది, తల తిరుగుతుంది, ఇవన్నీ అపోహలు. ఎందుకంటే మీరు అడిక్షన్స్లో ఉన్నారు, యు ఆర్ అడిక్టెడ్. ఒక్క 3 వారాలు అంబలి ఫోటో వేయమ్మా, అంబలి ఫోటో. బనియన్ మీద మట్టి కుండలు ఉంది, ఆ ఫోటో వేయాలి. ఒక టీషర్ట్ మీద మట్టి కుండలంతా ఉంది. ఇప్పుడు మీరు వరి బియ్యము, గోధుమలు, గుడ్లు, ఇప్పుడు ప్రోటీన్ కావాలని ఇప్పుడు అందరూ రోడ్ల మీద పడి గుడ్లు తినడం మొదలుపెట్టారు. మీ కిడ్నీలు బాగా అవ్వట్లేదు. ఇప్పుడే పంపించానండి అంబలి ఎలా చేసుకోవాలి అని. ఇంకా ఆ వీడియో చాలా, అది మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు వ్యాంకోవర్లో అంబలి తాగి మిల్లెట్స్ తిని 1 సంవత్సరంలో 10 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బాగు చేసుకున్న వీడియో ఉంది. ఇంకొకటి, మనం అంబలి ఈ ట్రాన్సిషన్ ఎలా కావాలి, గుడ్లు, మాంసము, వరి బియ్యము ఇవన్నీ తింటున్న వాళ్ళు పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల్ని చంపేసుకున్నారు. 2.5 కిలోస్ గట్ మైక్రోబయం ఉండాల్సింది ఇప్పుడు మానవ జాతిలో 1 కిలో కంటే తక్కువైపోయాయి. మంచి చేసే సూక్ష్మజీవులు, సింబయాటిక్ గట్ మైక్రోబయోమ్ అంటారు. అంటే మీ సెలియాక్ రీజన్లో సూక్ష్మజీవులు లేకుండా మీ వేగస్ నర్వ్ కూడాను సిద్ధం కాదు. మీరు ఎంత మెడిటేట్ చేసినా మీ పొట్టలో గట్ మైక్రోబయం సరిగ్గా లేకుంటే మీ ధ్యానమంతా పుస్సే. నిజంగా వేగస్ నర్వ్కు, ఇంటెస్టైనల్ నర్వస్ సిస్టమ్కు కనెక్షన్ ఉంది. అందరూ అనుకుంటున్నారు బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఆ బ్రెయిన్ కంట్రోల్ చేసేది మీ గట్ మైక్రోబయోమ్. ఆ గట్ మైక్రోబయోమ్ని సమృద్ధం చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి అని అది మళ్ళా పంపిస్తాను, మీ అందరూ వాట్సాప్లో దొరుకుతుంది. చేయాల్సింది ఇంతే, గట్టిగా ధ్యాసతో వినండి. 5 గ్రాములు మిల్లెట్ పేర్లు చెప్తాను. 5 ధాన్యాలు: అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు. ఒకదాని మించి ఇంకొకటి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు. ఈ 5 ధాన్యాలు ప్రతి ఒక్కరూ 2 రోజులు అరికలు, 2 రోజులు సామలు, 2 రోజులు ఊదలు, 2 రోజులు కొర్రలు, 2 రోజులు అండుకొర్రలు. ఎంత కావాలి మీకు? 5 గ్రాములు, 5 గ్రామ్స్, చిన్న టీ స్పూను. 1/2 లీటర్ నీళ్ళల్లో వేయండి రాత్రి. ఉదయం లేచి మట్టి కుండలో 10 నిమిషాలు ఉడకపెట్టండి. ఆ ఉడుకు మొదలుపెట్టిన తర్వాత 10 మినిట్స్కి స్విచ్ ఆఫ్ చేయండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత చల్లగా అవుతూ ఉంటే ఇలా కాటన్ కర్చీఫ్ తీసుకొని దాని మీద కట్టేయండి. మట్టి కుండకు కడితే సాయంకాలానికి అంబలి రెడీ అవుతుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా వచ్చి
ఆ నాణ్యత గల నారు ఉన్న సిరిధాన్యాల మీద పెరగటం మొదలు పెడతాయి. 18,000 వెరైటీస్ ఆఫ్ డైవర్సిఫైడ్ మైక్రోబయోమ్ ఆ 5 గ్రాముల అర్ధ లీటరు నీళ్లల్లో తయారవుతుంది. సాయంకాలం 3 తాగొచ్చు దాన్ని, ఒక 2 తాగండి, మరీ కక్కుర్తి పడకుండా 2 పొట్టకు వేసుకోండి. తాగిన 5 నిమిషాలకి అదే ధాన్యంతో వంట చేసుకొని తినండి. ఇడ్లీ కానీ, దోశ కానీ, రొట్టె కానీ, అన్నం కానీ ఏదైనా తినొచ్చు. ఓకే, మొదటి 6 వారాలు మీ వరి బియ్యమే తినండి, పోతే పోయింది. పాడైన అలవాట్లు ఉన్నాయి మీకు, వచ్చింది. కొద్దిగా జూమ్ చేయండి. 5 గ్రాములు సిరిధాన్యం, 500 ml ½ లీటర్ వాటర్, 8 hours సోకింగ్, 10 minutes కుకింగ్, 8 hours ఫర్మెంటేషన్, కిణ్వ ప్రక్రియ అంటారు. అది 2కి తయారవుతుంది అంబలి. ఇలా మీరు 6 వారాలు 2 రోజులు ఒక్కొక్క ధాన్యం మారుస్తూ తాగితే, మీరు ధ్యానానికి కూర్చుంటే మీ వేగస్ నర్వు మీకు సహకరిస్తుంది, గ్యారంటీ. అంటే ప్రపంచం మొత్తము 6 వారాలు అంబలి తాగితే మిగిలిన 50% హాస్పిటల్స్ బంద్ చేయగలము. ఐబిఎస్, క్రాన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లు అన్నీ క్లోజ్ చేసేస్తాను నేను, గ్యారంటీ. అన్ని మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు ఈ అంబలిలో ఉన్నారు. ఇంతే మనకు కావాల్సింది, 50 పైసల ఖర్చు. అదే మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూడాలంటే దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టినా మీ రోగం బాగా కావట్లేదు. ఐబిఎస్, క్రాన్స్, ఎనీ గ్యాస్ట్రిక్, సెలియక్ ప్రాబ్లమ్స్ ఆల్. అంతేకాదు, అంబలి మీ పొట్టలో సూక్ష్మజీవుల్ని పెంపొందించడం మొదలు పెడితే మీ మెంటల్ ప్రాబ్లము, డెంటల్ ప్రాబ్లము 2 మాయమైపోతాయి. సైజోఫ్రీనియా, యాంగ్జైటీ, భయము, ఆతంకము ఇలాంటివి మీకు కలలో కూడా రావు. మీరు కలలు లేని నిద్ర కావాలంటే మీ పొట్టలో సూక్ష్మజీవుల సమృద్ధి కావాలి. అది 50 పైసల ఖర్చు. 6 వారాలు చేస్తే మళ్ళా మీరు 3 వారాలు చేయకపోయినా పర్వాలేదు. రోజు అంబలి తాగుతూ మీరు 2 సంవత్సరాలు గడిపితే మీరు డాక్టర్ను మర్చిపోతారు. డాక్టర్ ఎందుకు నాకు? చప్పట్లు తట్టండి అయ్యా, ఇంతకంటే మంచిది ఇంకేం కావాలి మీకు? ఈ ధాన్యాల్ని పెంచితే ఆవిరైపోయిన నదులన్నీ మళ్ళా వెనక్కి వస్తాయి. ఎందుకంటే ఈ ధాన్యాల్ని పెంచేదానికి 1 చుక్క నీరు అవసరం లేదు, 4 వానలు ఉంటే చాలు. డ్యాములు కట్టాల్సిన పని లేదు, ఎరువులు వేయాల్సిన పని లేదు, ప్రకృతి పర్వతాల్ని నాశనం చేయాల్సిన పని అసలే లేదు. జీవ వైవిధ్యాన్ని మళ్ళా వెనక్కి రావాలంటే, అడవులు మళ్ళా అవంతకవే తయారు కావాలంటే ఉన్న దారొక్కటే, అది సిరిధాన్యాల రహదారి. చేయి చూపి చెబుతున్నాను, ఏ టెక్నాలజీలు అవసరం లేదు. ప్రకృతి మాత తనను తాను చూసుకోగలదు, పెంచుకోగలదు. కానీ మానవ జాతి గడిచిన 25 సంవత్సరాలుగా ఆహారంలో మార్పులు తెచ్చుకొని పాలు తాగండి అని వైట్ రెవల్యూషను, ప్రోటీన్ తినండి అని పింక్ రెవల్యూషను,
బియ్యము గోధుమలు తినిపించేదానికి గ్రీన్ రెవల్యూషను, ఇంకా కొన్ని రోజుల్లో బ్లూ రెవల్యూషన్ అని తద్రూపి చేపలను తయారు చేసి జెనెటికలీ మాడిఫైడ్ అక్కడున్న ఆర్సనిక్ మెర్క్యూరీని మీ నోట్లో వేస్తుంటే మీకు పార్కిన్సన్లు ఆల్జైమర్లు వస్తుంటే నా సామి రంగా మీ గతి హాస్పిటల్ చుట్టూ మీరు తిరుగుతుంటే ఆహా ఓహో అని ఎవరో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీలు ప్రతి సంవత్సరము 2 ట్రిలియన్ల నుంచి 4 ట్రిలియన్లకి తమ లాభాలని పెంచుకుంటుంటే మీరందరూ ఇది విజ్ఞానము అని నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తుంటే మిమ్మల్ని చూసి నేను అయ్యో అని ఏడుస్తున్నాను. చప్పట్లు కొట్టండి అయ్యా, ఇంత డైరెక్ట్గా మిమ్మల్ని తిడుతున్నాను. అంటే మానవ జాతిని ఎంత మూర్ఖత్వానికి ఈ విదేశీ పాశ్చాత్య విధానాలు తీసుకెళ్తున్నాయని మీరు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ గట్ మైక్రోబయం మెల్లిమెల్లిగా చంపబడింది. ఎప్పుడైతే మీరు ఆ గట్ మైక్రోబయోమ్ని తయారు చేస్తారో మీ పొట్టలో మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు కావాలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి మీకు ఆరోగ్యం రాదు, గ్యారెంటీ నాది. ఆరోగ్యం కావాలా? వంటింటికి వెళ్ళండి, అంబలి కాయండి, అంబలి తాగండి. హాస్పిటల్స్లో ఆరోగ్యం లేదు, హాస్పిటల్స్లో ఆరోగ్యం లేదు. ఆరోగ్యం మీరు వంటింట్లో పోగొట్టుకున్నారు. వంటింట్లో వెదకండి. మన ప్రాచీన సాంప్రదాయాలు, చరకుడు చెప్పాడు, మీ ఆహారాన్ని గట్టిగా నిర్వచించాడు. ఆకులు అలుములు, కందమూలాలు, దవస ధాన్యాలు. ఆకులు అలములు, కందమూలాలు, దవస ధాన్యాల్లో ముఖ్యంగా ఉన్నది పీచు పదార్థం. ఆకులు అలముల్లో నవజాత పీచు పదార్థం, కందమూలాల్లో పరిపక్వం కాని పీచు పదార్థం, దవస ధాన్యాల్లో పరిపక్వమైన పీచు పదార్థం. ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫీనాల్స్, లిగ్నాన్స్ ఇవన్నీ మూట కట్టి దేవుడు అక్కడ పెట్టాడు మిల్లెట్స్లో. న్యూరో ట్రాన్స్మిటర్స్, హ్యాపీ ఎంజైమ్స్ అన్నీ కలగా పులగంగా మిల్లెట్స్లో దేవుడు సమకూర్చాడు. ఆరోగ్యానికి గేట్వే ఆఫ్ హెల్త్, ఆరోగ్య కోటకు భద్రంగా మీరు సుభద్రంగా ప్రయాణం చేయాలంటే కావాల్సింది ఆకులు అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు. ఇంతే, ఇంకేమీ అవసరం లేదు. చాలా సరళంగా ఉంది. ఈ పాశ్చాత్య విధానాలు, ఈ విజ్ఞానులు చెప్పే మాటల్ని మీరు నమ్మకండి. మన సాంప్రదాయంగా పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, అన్ని విధానాల్ని సమకూర్చారు. వాటి మీద మరలా 30 సంవత్సరాలుగా పరిశోధన చేసి మీకు ఈ పుస్తకం అందిస్తున్నాము. అంబలి విధానాన్ని మరలా వైజ్ఞానికంగా ప్రజలకు సమర్పించుకుంటున్నాము. 50 పైసలు ఖర్చు ఇప్పటికీ. చాలామంది మిల్లెట్స్ కాస్ట్లీ అనుకుంటున్నారు, కానీ ప్రతి దేశ ప్రభుత్వము రైతుల పేర్లతో మన భారతదేశం గడిచిన 20 సంవత్సరాలుగా 4 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఫర్టిలైజర్ కంపెనీకి రైతుల పేరు మీద రాసేస్తున్నారు. అది క్యాలిక్యులేషన్స్ రావట్లేదు.
అంటే మీరు తింటున్న ప్రతి వరి బియ్యం కేజీ 3,300 రూపాయలు. మీరందరూ డబ్బులు కట్టేశారు, అయినా మీకు తెలియట్లేదు. మాయాజాలం ఇది, కార్పొరేట్ మాయాజాలం. అదే మిల్లెట్స్ 300 రూపాయలు అంటే సోకాల్డ్ పెద్దగా చదువుకున్న ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు సమేతం మిల్లెట్స్ కాస్ట్లీ అంటున్నారు. మిల్లెట్స్కి ఒక్క పైసా సబ్సిడీ లేదు, దాని మీద 5% జిఎస్టీ వేస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ కార్పొరేట్ ఫుడ్కి సబ్సిడీలు. మన దేశం అనాదిగా 1,78,000 సంవత్సరాలుగా తింటున్న మన ఆహార ధాన్యాల మీద మనమే ట్యాక్స్ వేసుకుంటున్నాము. ఎలా అంటే ఈ మొఘల్స్ వచ్చి మన దేశంలో మీరు గడ్డం పెంచకుండా ఉంటే మీ మీద ట్యాక్స్ వేస్తాము అన్నట్టు మన ధాన్యాల మీద మనమే ఇప్పుడు జిఎస్టీ వేసుకొని ఈ పాశ్చాత్య కంపెనీలు పేటెంట్లు చేసిన సీడ్స్ మీద జెనెటికలీ మాడిఫైడ్ ఆహార పదార్థాలకి సబ్సిడీలు ఇస్తున్నాం. మనము మన ఆహార పదార్థాల మీద మనము ట్యాక్సులు వేసుకుంటున్నాము. ఇంతకంటే మాయాజాలం మీకు కావాలా? చప్పట్లు కొట్టండి మరి. ఇదంతా మీ కళ్ళ కిందే, ముక్కు కిందే గడిచిన 50 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. మీరెవరు ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు. మీ ఆడపిల్లలు 8 సంవత్సరాలకు ముట్టవుతుంటే మీరేమీ కిక్కురుమనలేదు. మగవాళ్లలో వీర్యకణాలు మాయమైపోతున్నాయి, ఐవీఎఫ్ సెంటర్లు వస్తుంటే మీరు ఒక్క ప్రశ్న అడగట్లేదు. ఈ తజ్ఞులు మేము మీ అందరికీ బయోటెక్నాలజీ ఇదే విజ్ఞానం అంటే అవునా అని వాళ్ళ చుట్టూ మీరు తిరుగుతుండడం చూస్తే చెప్పాను కదా, నాకు దుఃఖం అవుతుంది. ఈ ప్రశ్నలన్నీ మీరు ఇంటికెళ్ళి మీ ధ్యానంలో అడగండి, సమాధానం దొరుకుతుంది. పత్రిజీ గారు సమాధానం ఇస్తారు మీకు. ధ్యానంలో శ్వాసను చూడండి, జాగ్రత్తగా కూర్చోండి, ప్రశ్నలు అడగండి. అడుగుతూ అడుగుతూ మీ మెదడులో ఉన్న ప్రశ్నల్ని మొత్తం బయటికి వేయండి. శూన్యం కనిపిస్తుంది. శూన్యం కనిపించాలంటే మీ పొట్టలో సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉండాలి. మీ మెదడుని కంట్రోల్ చేసేది అక్కడి నుంచే. వేగస్ నర్వ్ కంట్రోల్స్ యువర్ ఇంటెస్టైన్స్, ద ఇంటెస్టైనల్ గట్ మైక్రోబ్ కంట్రోల్స్ యువర్ వేగస్ నర్వ్. దిస్ ఈజ్ 2-way ప్రాసెస్. సో సరిగ్గా ధ్యానం చేయాలన్నా, ధ్యాస మీద గమనం ఉంచాలన్నా మీ సెలియక్ రీజన్ గట్ మైక్రోబోయం సమృద్ధం కావాలి. దానికి ఖర్చు ఎంత? 50 పైసలు. అది ట్యాక్స్ వేసినందుకు. ట్యాక్స్ వేయకుండా ఉంటే 5 పైసలు అవుతుంది. అర్థమవుతుందా? సో 6 వారాలు అంబలి తాగండి, తర్వాత మీరే లెక్చర్ ఇస్తారు నాకు. సంతోషం. ఒక్కసారి పద్మశ్రీ డాక్టర్ కాదర్వల్లి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆరోగ్యమే మహాభాగ్యం. 39 నిమిషాల్లో ముగించాను. 40 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. 40 minutes టైం అన్నారు, కరెక్ట్గా 39 నిమిషాల్లో ముగించాను. ఆ అవధానం ఎలా వస్తుందంటే మీ పొట్టలో సూక్ష్మజీవులు సరిగ్గా ఉంటే వస్తుంది. థ్యాంక్ యూ సార్. మాకు ఒక నిమిషం మిగిలించినందుకు పత్రిజీ ధ్యానమాయ కమిటీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సన్మానం మ్యూజిక్ ప్లీజ్.